ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే స్థితి కలయ బ్రహ్మహరి అరాయత్రి గుణాత్మే సర్వగవతికి అమ్మే దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది, లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు నిలబడుతుంది, మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది, మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శుక్రదశ వల్ల అది ప్రమాదకరమైంది. ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి, వాహనాలని ఎక్కువగా నడపకూడదు. కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు. కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా వరకు సేఫ్టీ అవుతుంది. ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత చెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది. మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. 2026 జనవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే చాలా వరకు బాగుంది. ఖర్చు అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా డబ్బు మీద వాల్యూ ఇవ్వాలి. డబ్బు మీద వాల్యూ ఇవ్వకోకుండా చేయొచ్చులే, ఏదైనా ఒక పని సాధించవచ్చులే అన్నట్టుగా వెనక ముందు ఆలోచన చేస్తుంటారు. కాబట్టి అట్లా వెనక ముందు ఆలోచన చేయకూడదు. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ కావాలి అంటే కొద్ది జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందే వీళ్ళ పనులు, వీళ్ళు చేసే పనులు, వీళ్ళకి అన్నదమ్ముల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మిత్రుల్లో కానీ ఎవరైనా సరే కొన్ని కార్యక్రమాలు కొన్ని ఎవరికి తెలియకోకుండా చేయాలి. అందరికీ తెలిసాయి అనుకోండి చాలా వరకు నష్టపోతారు. దానివల్ల ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడతలేదు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా రాజకీయంలో కూడా మంచిగా అభివృద్ధి రాబోతుంది. మరి సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకులకు కానీ, తర్వాత వాళ్ళు చేయాల్సిన డిపార్ట్మెంట్లో, హోమ్ డిపార్ట్మెంట్ కానీ, చేయాల్సిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రమోషనల్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. ప్రమోషన్లు వీళ్ళకి ఎప్పుడో నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు మధ్యలో బ్రేక్ అయిపోయినాయి కూడా ఇప్పుడు వీళ్ళకి కొంత మొదలొచ్చే మార్గాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన 2 గ్రహాలు గోచిస్తున్నాయి. ఒకటి రాహు గ్రహం, ఒకటి శని గ్రహం. ఈ 2 గ్రహాల వలన మైండు త్రికార శుద్ధి, మైండు ఆలోచన, ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ పోదామనుకున్నా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం రాహు కేతువులు పూజ చేయాలి. ఎక్కడికి పోయినా ఏ పూజ చేసినా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా, ఏ పనైనా సరే ఆచితూసి అడిగేయండి. దోస్తానం కొంచెం తగ్గించండి.
స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అన్నదమ్ముల్లోంచి కొన్ని కష్టాలు, ఇబ్బందులు అక్కచెల్లెల నుంచి కానీ, చేయాల్సిన భూమిలో కానీ, వ్యవసాయంలో కానీ, శలకలో కానీ కొద్ది మరి మార్పులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఈ నెల 16వ తారీఖు దాటిన కానించి మంచి రాజయోగం పట్టబోతుంది. ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు, చేయాల్సిన పనులు అతి దగ్గరలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు అనుకున్న కార్యక్రమాలు మీకు తప్పకుండా మీకు విజయవంతం కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ శని దోషాలు అనేది వెళ్ళిపోవాలి. ఈ శని దోషం పోవాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం శనీశ్వరుడికి శనివారం 9 శనివారాలు మీరు 9 సార్లు ప్రదర్శనలు చేసి 9వ వారం రోజున నవధాన్యాలు, నల్లటి నూములు, ఒక బెల్లం గడ్డ, దాంట్లో ఒక నల్లటి గుడ్డ తెచ్చి ఒక దీపారాజన తెచ్చి అక్కడ పెట్టి వెలిగించేసి 9 సార్లు ప్రదర్శనలు చేసి అక్కడ ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అని 9 సార్లు జపించి ఆ దీపారాజన వెలిగించి ఆ నూనె తర్వాత ఆ నల్లటి నూములు 9 విగ్రహాల మీద వేసుకుంటూ పోవాలి. 9 విగ్రహాల మీద వేసుకుంటూ పోయి ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదివినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషం నివారణ అవుతుంది. మైండ్ బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, అనుకున్న కార్యక్రమాలు, అనుకున్న ప్లానింగు కొన్ని రోజులు మిస్ అయిపోయిన దానివల్ల ఇప్పుడు మీకు తప్పకుండా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా, ఏ పనైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.